కడప జిల్లా పులివెందులలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా కూడా అందించాలని డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం మీదిపెట్ల గ్రామంలో గాలివానుకు నేలమట్టమై అరటి పంటలను అవినాష్ రెడ్డి పరిశీలించారు. వేముల మండలంలోని పలు గ్రామాల్లో 111 హెక్టార్ ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైందన్నారు. ఇక్కడ రైతులు పంట రుణాలు తీసుకునేటప్పుడు బీమా ప్రీమియం కూడా గత వైసీపీ ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చిందని చెప్పారు. కానీ 2025 నుంచి ఆ ప్రీమియం రైతులే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నష్టపోయిన రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున పంట నష్టపోయినప్పుడు ఈ పంటతో పాటు రైతుకు సహజంగానే ఒక పక్క పంట లక్షల రూపాయల పంట కోల్పోవడంతో పాటు ఇంకా వేరే రూపంలో కూడా నష్టం. అంటే ఏదైతే డ్రిప్ పంటలో ఉంటుందో ఆ డ్రిప్ అంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. ఏదైతే గాలులు వచ్చినప్పుడు చెట్లు పడిపోకుండా ఈ పోటు కట్టలు ఏదైతే పెడతారో ఆ కట్టలు కూడా ఇరిగిపోతాయి, అవి కూడా రైతుకు నిరుపయోగం అయిపోతాయి. అంటే డ్రిప్కు సంబంధించి లాసే, పోటుకట్టలు లాసే. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యకాలంలో ఇంకా ఎరువుల ధరలు ఎంత పెరిగినాయి అనేది ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇన్ని పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం రైతు నష్టపోతే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం అదే 20,000 రూపాయలే ఉంది. అది ఎప్పటికీ పెరగడం లేదు. కాబట్టి రైతుకు జరుగుతా ఉన్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కూడా పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం.